జున్కో ఫురుటా హత్య ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన పాశవికమైన హత్య కేసు. అది 1988వ సంవత్సరం టోక్యో నగర శివార్లలో 17 ఏళ్ల జున్కో ఫురుటా అనే అమ్మాయి చదువులో టాప్ ర్యాంకర్, మంచి ఫ్రెండ్స్, మంచి కుటుంబం, జీవితం చాలా ఆహ్లాదంగా గడుస్తుంది. కానీ విధి తనపై చిన్న చూపు చూసింది. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తనకే తెలియకుండా ఆమెను ప్లాన్ చేసి 4 యువకులు కిడ్నాప్ చేశారు. ఈ 4 పిల్లలు 17-18 ఏళ్ల యువకులు. కానీ వారి మనసుల్లో ఉండేది రాక్షస క్రూరత్వం. ఇలా కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయిని వారిలో ఒకరి ఇంటిలో గృహ నిర్బంధం చేశారు. 1 కాదు 2 కాదు 44 రోజుల పాటు చిత్రహింసలు చేశారు. ప్రతిరోజు ప్రతి గంట ఆమెను లైంగికంగా వేధించారు, మానసికంగా వేధించారు. ఆమె చేతులను కాల్చి హింసించారు. తన ప్రైవేటు భాగాల్లోకి గాజు బాటిల్